మామూలుగా అయితే రోజు చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళంతా జగన్ గారి కేసులు అన్నిళ్ళ విచారణ జరగట్లేదు. ఈనాడు రామోజీరావు అయితే మరీ పడి ఏడుస్తుంటాడు. ఈ కేసు అక్కడ అయిపోయింది. ఈ మధ్య వార్తలు కూడా చెత్త చెదారం అంతా పోగు చేసి అక్రమ కేసులకి రాశారు. తీరా చూస్తే ఇప్పుడు ఇది చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ వార్త. ఐఎంజీ భారత్ అనేటువంటి ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారు 2003లో తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కాబోతున్న తరుణంలో 850 ఎకరాలు ఎక్కడ గచ్చిబౌలిలో కేటాయించేశారు. దేనికంటే ఏదో స్పోర్ట్స్ కానీ వాటికని వీటికని చెప్పి అసలు అంత భూమి ఇవ్వటం మీద అప్పుడే విమర్శలు వచ్చాయి. దాని మీద ఎవరు కోర్టుకు వెళ్తే కూడా ఇంతవరకు తేళ్ళ 18 ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబు గారు నీతులు చెబుతారు కదా రోజు. ఆయన కేసులు ఎన్ని ఇట్లా అవుతున్నాయి. ఓటుకు కేసు సుప్రీంకోర్టులోనే ఆగిపోయింది కదా, ఇంతవరకు ఏం తేల్చలేదు కదా. ఇవన్నీ అసలు ఇంత పెద్ద స్కాము. ఎంత పెద్ద స్కామ్ అంటే 850 ఎకరాలు అంటున్నారు. దాంట్లో ఈ సిబిఐ ఎంక్వైరీ మీరు చేయిస్తారా లేక మేమే ఆదేశించమంటారా, మమ్మల్ని ఆదేశించమంటారా? ఐఎంజీ భారత్ ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. సో చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ విచారణకి ఒప్పుకుంటారా లేక హైకోర్టుకే అవకాశం ఇస్తారా? మరి ఒప్పుకుంటే విశేషమే, మంచిదే. కానీ మరి అలా చేస్తారో చేయరో తెలియదు. కానీ బట్ ఈ వార్తని ఈనాడు ఆంధ్రజ్యోతి కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ రోజున కనీసం 100 కోట్లని అంటారు కదా, అక్కడ వేలంపాట్లలో వచ్చినాయి, అవి వచ్చినాయి, 100 కోట్లు వచ్చేసినాయి, అంత వచ్చేసినాయి, తెలంగాణలో అది ఇది అని రాస్తారు కదా. మరి ఇప్పుడు 850 కోట్లు అంటే 850 ఎకరాలు అంటే 85,000 కోట్లే కదా. 10 కోట్లు వేసుకున్నా నిజంగా ఆ రోజుల్లో 10 కోట్లు అనుకుంటే 8,500 కోట్ల రూపాయల వ్యవహారం కదా. ఇంత పెద్ద భారీ కుంభకోణం చేసిన చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి దృష్టిలో, రాధాకృష్ణ లాంటి వారి దృష్టిలో చాలా గొప్ప నిజాయితీపరుడు, నీతిమంతుడు. ఆయన అన్నిటికీ ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయటే ప్రయత్నం. ఇది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేస్తే ఇప్పుడు దాని మీద కోర్టుల్లో ఈ వ్యవహారం నడుస్తూ ఉంటే తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని ఇచ్చింది. ఇంకో విషయం చెప్పాలి. మామూలుగా అక్కడ ఏపీలో ఈ గీతం కాలేజీ వాళ్ళు భూమిని ఆక్రమించారు. విశాఖ రిషికొండ ప్రాంతంలో ఆ భూమిని ఆక్రమిస్తే ప్రభుత్వ అధికారులు వెళ్ళి దాన్ని కొంత స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి, మీరు ఇట్లా చేయడానికి వీలేదని. సరే కోర్టుకు వెళ్ళారు, ఏదో జరిగింది, యథాతస్థితను లేకపోతే కొంత వీళ్ళ కింద గవర్నమెంట్కి భూమి గవర్నమెంట్ తీసుకుంది, గోడకు తీసేయటం ఇట్లా జరిగితే ఇంకేముంది, విధ్వంసం అని. అట్లాగే చంద్రబాబు గారు ఏకంగా అక్రమ నిర్మాణం కట్టించారు కృష్ణానది గర్భంలో ప్రజావేదిక పేరుతో. దాన్ని తీసేస్తే ఇంకేముంది, విధ్వంసం అని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు తెలంగాణలో చూడండి, ఎవరు మన నమస్తే తెలంగాణ పత్రిక ఎమ్మెల్యే కాలేజీ కూల్చివేత ఎవరిది? మాజీ మంత్రి మన మల్లారెడ్డి గారిది, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిది. రోడ్డు తవ్వించడమే కాకుండా కాలేజీ భవనాన్ని కూడా కూల్చేస్తే వీళ్ళేం రాశారు? రేవంత్ సర్కార్ కక్ష సాధింపు, వీడంతా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళటం, నిరసన చెప్పడం అనేది జరిగింది. మరి అదే టైంలో ఆంధ్రజ్యోతి పత్రిక ఏం రాసింది చూడండి. అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మల్లారెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లా లేదా అక్కడ విధ్వంసానికి పాల్పడుతున్నట్లా కాదా? ఇవన్నీ అట్లాగే మణికొండ దగ్గర కూడా ఇళ్ళు అక్రమంగా కడతా ఉంటే, లేక్ ఒడ్డును కడతా ఉంటే కూల్చేశారు. మరి ఇప్పుడు అది కక్ష అనుకోవాలా లేకపోతే ఇంకేదన్నా అనుకోవాలా, విధ్వంసం అనుకోవాలా? మరి ఇక్కడ మాత్రం కక్ష కాదు, విధ్వంసం కాదు, మల్లారెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకొస్తారని ఘనంగా రాశారు. అక్కడ ఏపీలో కృష్ణానది ఒడ్డున మొత్తం జస్ట్ ఒడ్డున అనుకుని సిఆర్జెడ్ పరిమితితో సంబంధం లేకుండా అనేక బిల్డింగులు ఉంటే వాటి జోలికి ఎవరన్నా గవర్నమెంట్ వెళితే ఇంకేముంది, విధ్వంసం ప్రచారం చేసేటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి తెలంగాణకు వచ్చేసరికి ఈ రకంగా మారుతున్నాయి. అంటే రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, సరే చంద్రబాబు గారు అంటే ఆయన రాజకీయ నాయకుడు, ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి అక్కడ తెలుగు బీజేపీతో తంటాలు పడుతున్నాడు, రాత్రి అర్ధరాత్రి దాకా మంత్రాలు జరుపుకుంటున్నారు. అది తర్వాత మనం దాని గురించి ఆలోచించు. అంటే రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు తెలంగాణలో అచ్చంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తూ ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
తెలుగుదేశం పత్రికలుగా ఈయన రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు పనిచేస్తున్నారన్న దానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే పక్కా నిదర్శనం అవసరం లేదు. వాళ్ళు నిజానికి జగన్ గారికి పోటీ ఇస్తుంది చంద్రబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. కేవలం రోజు లక్షల కరపత్రాలుగా మార్చి, ఈనాడిని, ఆంధ్రజ్యోతిని మార్చి వాళ్ళు జనం మీద వదులుతూ విపరీతమైన విష ప్రచారం చేస్తూ వాళ్ళే తమే పోటీదారులు అనుకుంటున్నారు. సో ఈ పరిస్థితిని ఈ రకంగా తెలంగాణలో ఒక రకంగా, చంద్రబాబు కుంభకోణాల మీద ఇంకో రకంగా, అక్కడ స్కిల్ స్కామ్ వస్తేనేమో ఇంకేముంది అక్రమం అన్నారు. ఇప్పుడు రాయమనండి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన దాని మీద ఎందుకు గొంతు విప్పలేదు, నోరు విప్పలేదు. కాబట్టి ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో ప్రజల్ని మోసం చేయడానికి రామోజీరావు, రాధాకృష్ణ విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తారు.